పిఠాపురంలో తన సీటును పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మ చాలా అసంతృప్తిగా తర్వాత కనిపిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక పోస్ట్ చేశారు సార్. తన ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్, కష్టపడి సాధించే విజయమే నిజమైన గౌరవం అని చెప్పేసి. సో త్యాగం చేశారు కాబట్టి సముచిత స్థానం వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పటికైతే ఆయనకి సముచిత స్థానం లేదనే అసంతృప్తి ఆయనలో కనిపిస్తోంది. ఆయన అనుచరులు కూడా ఇదే విషయం చెప్తూ ఉన్నారు. సో తర్వాత ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సార్. ఇది నా సోషల్ మీడియా అకౌంట్స్ గత 3 సంవత్సరాలుగా హైదరాబాద్లోని సోషల్ ప్లానెట్ సంస్థ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈరోజు నా ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోకి నాకు ఎటువంటి సంబంధం లేదు. సోషల్ మీడియాలో నా ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ వారు తప్పుడు వార్త పోస్ట్ చేసిన విషయం తెలుసుకుని వెంటనే సోషల్ మీడియా సిబ్బందిని హెచ్చరించి దాన్ని డిలీట్ చేయించడం జరిగింది. నా పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే తగు చర్యలు తీసుకుంటానని హెచ్చరించడం జరిగింది అని చెప్పి పోస్ట్ అయింది. అదే ట్విట్టర్ ఖాతా నుంచి ఆయన క్లారిటీ ఇచ్చింది కూడా అదే ట్విట్టర్ ఖాతా నుంచి. వర్మ పర్మిషన్ లేకుండా వాళ్ళు పోస్ట్ చేస్తారా అనే ప్రచారం కూడా జరుగుతుంది సార్. మీ కామెంట్. అది మనం ఎలా చెప్పగలం? ఆయన పర్మిషన్ ఇచ్చారో లేదో తెలియదు, ఆయన తెలిసే జరిగిందో తెలియకుండా జరిగిందో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, సహజంగానే ఎవరికైనా ఆవేదన ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసిన భీమవరం నుంచో గాజువాక నుంచో పోటీ చేస్తుంటే వర్మకు ఎమ్మెల్యే అయ్యేవాడు కదా. ఎందుకంటే ఆ సీట్లో గ్యారంటీగా గెలిచేవాడు. తెలుగుదేశం పార్టీ తరఫున బలమైన స్థానిక నాయకుడు. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం రావడం వల్ల వర్మ ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు. సో బహుశా ఆయన ఎమ్మెల్సీ అన్న ఏదన్నా ఆశించి ఉంటారు. ఆయనకు అప్పుడు ప్రామిస్ కూడా చేసి ఉంటారు. ఏదో ఒక పొలిటికల్ అకామిడేషన్ అయితే చేయాలి కదా. కానీ అది కూడా జరగడం లేదు కదా. నాగబాబు లాంటి వాళ్ళని ఎమ్మెల్సీగా తీసుకొచ్చి మంత్రిగా చేస్తామని అంటున్నారు. కానీ వర్మకు ఆ రకమైన గుర్తింపు రావడం లేదు. ఒకటి, తెలుగుదేశం బాధ్యత ఆయనకు సముచితమైన స్థానం ఇవ్వడం. ఎందుకంటే తెలుగుదేశం జనసేన అలయన్స్లో పవన్ కళ్యాణే ఓడిపోయే పరిస్థితి వస్తే, పవన్ కళ్యాణ్కు ఎదురీత వచ్చి ఉంటే అది మొత్తం కూటమి అవకాశాలనే దెబ్బతీసేది. అందువల్ల వర్మకు తోడ్పాటు అనేది అక్కడ ఈ టీడీపీ జనసేనల మధ్య ఆ రకమైన ఒక అనుమానాలకు ఆస్కారం లేకుండా చేసింది. పైగా పవన్ కళ్యాణ్ పైన కూడా బాధ్యత ఉంటుంది. తన కొరకు టీడీపీలో ఒకతను అవకాశం కోల్పోయాడు కనుక అతన్ని ఏదో రూపంలో రిహాబిలిటేట్ చేయించాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ పైన ఉంటుంది. మరి కారణాలు ఏదో తెలియదు, కానీ అది జరగలేదు. జరగనప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆవేదన చెందడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇక లార్జర్ పొలిటికల్ అంశం, కష్టపడితే సాధిస్తేనే ఆనందం ఉంటుందంటే అది నిజమే కదా. అది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నాడు అంటే పవన్ కళ్యాణ్ కష్టపడకుండానే పిఠాపురం గెలిచాడా? పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమీ లేకపోయినా కేవలం వర్మ వల్లనే పవన్ కళ్యాణ్ గెలిచాడని ఎవరైనా ఆరోగ్యత, అది కూడా నిజం కాదు కదా. మరి అదే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వర్మ వల్ల గెలిస్తే మిగతా 20 సీట్లలో ఎవరి వల్ల గెలిచాడు? అక్కడ కూడా వర్మ లేదు కదా. అందువల్ల వర్మ ఆవేదన, ఆయన ఆర్గ్యుమెంట్ కరెక్టే. కానీ ఒకవేళ నిజంగానే ఈ ట్వీట్ చేసి ఉంటే, చేశారో లేదో నాకు తెలియదు కనుక నేను అంటున్నా ఈ ట్వీట్ చేసి ఉంటే అని. సో నిజంగానే ఈ ట్వీట్ చేసి ఉంటే ఒక క్వశ్చన్ ముందుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ వర్మ కష్టంతోనే గెలిచాడు అనుకుంటే కరెక్ట్ కాదు. వర్మ కష్టం తోడ్పాటునిచ్చిన మాట నిజం. కానీ పవన్ కళ్యాణ్ గెలిచేవాడు, మెజార్టీ తగ్గేదో కానీ గెలిచేవాడే ఇప్పుడున్న వాతావరణం చూస్తే. వర్మ త్యాగం కూటమి కష్టం. అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఏమయ్యేది వర్మ కనుక పోటీలో ఉంటే అది నోబడీ కెన్ టెల్ నౌ. అందువల్ల ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ కష్టం లేకుండా తెలుగుదేశం అధికారులకు వచ్చిందా? అందువల్ల కష్టపడితే అనే అంశం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపుకు వర్మ కష్టపడవచ్చు, చంద్రబాబు నాయుడు గెలుపుకు పవన్ కళ్యాణ్ కూడా కష్టపడవచ్చు. అందువల్ల కూటమిలో అడ్జస్ట్మెంట్స్ అయినప్పుడు త్యాగాలు ఉండవు. రాజకీయాల్లో అడ్జస్ట్మెంట్లు, సర్దుబాట్లు ఉంటాయి. అట్లంటే 21 సీట్లు మన పవన్ కళ్యాణ్ జనసేనకి ఇచ్చారు. ఆ 21 సీట్లలో తెలుగుదేశం త్యాగాలు చేసినట్ట. అట్లనే మిగతా మీకు తెలుగుదేశం సీట్ల అన్నిట్లో జనసేన త్యాగం చేసిందా? రాజకీయ పార్టీలు త్యాగమయ సంస్థలు కావు. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలకు సర్దుబాట్లు చేసుకుంటాయి. వాటి త్యాగాలు అనకూడదు, అడ్జస్ట్మెంట్ అనాలి. త్యాగం అనేది వేరు. త్యాగం అంటే వాళ్ళు మొత్తం తమ స్వార్థాన్ని వదిలే త్యాగం కదా. జనసేనకు ఆ సీట్ ఇవ్వడంలో అయినా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో టీడీపీ త్యాగం లేదు, టీడీపీ స్వార్థమే ఉంది కదా. అలాగే టీడీపీని గెలిపించడానికి జనసేన పనిచేయడంలో జనసేన స్వార్థమే ఉంది. అది ఇద్దరికి ఉపయోగపడుతుందని కలిశారు. అందులో ఎవరు త్యాగం చేయలేదు. టీడీపీ కూడా జనసేన త్యాగం చేయలేదు, జనసేన కూడా టీడీపీ త్యాగం చేయలేదు.
ఇద్దరు కలిసి సర్దుబాటు చేసుకున్నారు. త్యాగాలు ఉండవు రాజకీయాల్లో, సర్దుబాట్లే ఉంటాయి. రైట్ సార్. అండ్ మహాకుంభమేళాకు పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా వెళ్ళారు సార్, కుటుంబ సమేతంగా వెళ్ళారు. పవన్ కళ్యాణ్ని సహజంగా అందరూ ఎలా ఊహించుకుంటారంటే ఆయన బాడీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక ఊహ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ కాస్త చబ్బీగా ఫ్యాటీగా అయిన వీడియోస్ అవి బయటకు వచ్చాయి. పవన్ హ్యాటర్స్ ఏం చేశారంటే ఆ వీడియోస్ని మార్ఫింగ్ చేసి మరింత చబ్బీగా మరింత ఫ్యాటీగా చేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు సార్. దీని మీద కొంతమంది జనసేన నాయకులు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ట్రోలర్స్ మీద. సో పవన్ మీద జరుగుతున్న ఈ బాడీ షేమింగ్ గురించి. ఇప్పుడు ఆయన బాడీని ఊహించుతారని మీరు అనవే బాడీ షేమింగ్. నన్ను అడిగితే ఆయన బాడీ గురించి ఎందుకు ఊహించాలి? సార్ నేనైతే ఊహించా. నేనెవరు సినిమా యాక్టర్ల బాడీలను ఊహించా. నేను ఊహించేది ఒక నిరుద్యోగం లేని భారత సమాజాన్ని ఊహించుకుంటా, యుద్ధం లేని ప్రపంచాన్ని ఊహించుకుంటా, ధరల భారం లేని ప్రజా జీవితాన్ని ఊహించుకుంటా. నాకేమి ఈ సినిమా యాక్టర్ల దేహాల గురించి అనుకుంటారు శరీరాల గురించి అసలు అనుకోవడం ఎందుకు? ఉంటారు అని టైం వేస్ట్ పని తప్ప ఊహించలేదు అనుకో. అందుకని మీరు ఇంట్రొడక్షన్లోనే అందరూ ఊహిస్తారని చెప్పి నన్ను కూడా కలిపారు మీరు. అందుకని నేను చెప్పాల్సి వస్తుంది. అందరిలో నేను లేను, నాలాంటి వాడు ఊహించడు. అసలు ఊహించకూడదంటాను. ఎందుకు ఊహించాలి? ఊహించడమే బాడీ షేమింగ్. ఎట్లున్నారన్నతో సంబంధం లేదు. ఊహించడం ఏంటండి? అది సినిమా యాక్టర్లు మాత్రం వాళ్ళకు లైఫ్ ఉండదా? వాళ్ళ కళను, వాళ్ళ నటను ఊహించుకో కావాలంటే, ఇంత బాగా నటిస్తున్నాడని. అందువల్ల ఇలాంటి అరాచకత్వాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. పవన్ కళ్యాణ్ కానీ ఎవరికి కానీ బాడీ షేమింగే కాదు, అసలు బాడీ గురించి బాడీ చర్చింగ్ కూడా మంచిది కాదు, షేమింగ్ కూడా కాదని చెప్పేది. దేశంలో కోట్లాది ప్రజల సమస్యలు ఉండగా బాడీ గురించి చర్చ ఎందుకండి? ఎవరి శరీరం వాడిది, నా శరీరం నాది, ఆయన శరీరం అనేది. దాని గురించి చర్చ ఎందుకు? నేను ఎట్లుంటా, మీరు ఎట్లుంటా, నేను ఏం మాట్లాడినో చర్చించు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో చర్చించు, పవన్ కళ్యాణ్ నటన మీద చర్చించు, పవన్ కళ్యాణ్ రాజకీయాల మీద చర్చించు. ఇదేం పనికి వాళ్ళ లక్షణం అన్న సంస్కృతి. అది ప్రజల్లో ఉండేటువంటి అలాంటి వాళ్ళలో, ప్రజలందరిది కాదు, అలాంటి వాళ్ళలో ఉండే ఒక వైపరీత్య సంస్కృతిని తెలియజేస్తుంది. సో ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ మీద కామెంట్ చేయి, పవన్ కళ్యాణ్ నటన మీద కామెంట్ చేయి, పవన్ కళ్యాణ్ భవిష్యత్తు గురించి ఊహించుకో, పవన్ కళ్యాణ్ బాడీ గురించి ఊహించుకోండి. ఇక్కడ ఏం పర్లేదా? పవన్ కళ్యాణ్ ఎట్లుంటే ఆయన ఎట్లుండాలో ఆయన నిర్ణయించుకుంటాను. నువ్వెవరు అంటే ఆయన గురించి ఆలోచించు. ఇప్పుడు వేరే రాజకీయ నాయకులకు అంత ఫిట్నెస్ సినిమా అయినా ఎవరైనా ఫిట్నెస్ అయినా నీకు సంబంధించిన అంశమే కాదు కదా. నేను నచ్చకపోతే సినిమా చూడకు. ఆయన చెబ్బీగా ఉంటే ఏంది, ఆయన ఫ్యాట్గా ఉంటే ఏంటో ఆ చర్చ. ఆ చర్చ అంటేనే అసహ్యం వేస్తాను అలాంటి వాడికి. అసలు ఎందుకు ఆ చర్చ? సోషల్ మీడియాలో పనికి వాళ్ళ చర్చ. ఆయన ఎట్లుంటే చెబ్బీగా ఉండి నటించకూడదు ఉందా? అంటే ఈ తెల్లగా ఉండాలి, సన్నగా ఉండాలి, అసలు ఈ యాటిట్యూడే కరెక్ట్ కాదంట. వై షుడ్ యూ థింక్ అబౌట్ ఓన్ బాడీ? ఎవరి బాడీ వాళ్ళకి వదిలేయి. సో వాళ్ళు నటించి ఎంత బ్రహ్మాండంగా నటించిన వాళ్ళందరూ అందంగా ఉన్నారా? సో అందంగా ఉంటేనే నటించాలని రూల్ ఉందా? అసలు నటన అదొక గొప్ప కళ. పోనీ అది కూడా నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే చూడకు. ఇదేం చర్చ అండి? పనికిమాలిన చర్చ. అసలు సమాజంలో ఉండేటువంటి ఒక విశృంఖల ధోరణికి ఇది అర్థం పడుతుంది. మీరు అడిగితే నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇది విశృంఖల ధోరణి సమాజానికి చెప్పాలి కనుక మాట్లాడుతున్నాను.